ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి బెండకాయ నువ్వుపప్పు పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఫస్ట్ దాని గురించి బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక 3-4, అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ ని కాసేపు ఫ్రై అవనిస్తాం అనమాట. ఆనియన్స్ ఈ విధంగా కొంచెం కలర్ మారుతున్నప్పుడు బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటామండి. ఈ సైజ్ లో కట్ చేసుకుంటాము. ఇంక ఇవి యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటామండి. పులుసు కదా, కారం పడుతుంది అనమాట పులుపు యాడ్ చేసినప్పుడు. ఇంక ఇదంతా మిక్స్ చేసేసుకుంటాం. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా మనం ఇక్కడ ఒక గ్లాసు వాటర్ ని యాడ్ చేసేసుకుంటామండి. పులుసు అప్పుడే వేయకూడదు. ఆ వాటర్ లో కొంచెం ఆ బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత పులుసు యాడ్ చేస్తాం అనమాట. ముందే పులుసు యాడ్ చేయడం వల్ల ఏంటంటే బెండకాయ ముక్కలు